శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గట్కేసర్ యాదవ సంఘం అధ్యక్షులు రాజబోయిని యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మాష్టమి వేడుకలు ఉట్ల కార్యక్రమంలో గట్కేసర్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమి పండుగకు చాలా ప్రాధాన్యం ఉంటుందన్నారు. ముఖ్యంగా కృష్ణాష్టమి పండుగ రోజు చాలా ప్రాంతాలలో ఉట్లు ఏర్పాటు చేసి వాటిని కొడుతుంటారని తెలిపారు. ఇతిహాసాలతో శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినమన్నారు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారన్నారు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారని తెలిపారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారన్నారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారని తెలిపారు. పూరవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్లు అని పిలుస్తారని పావని జంగయ్య యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे नमः मध्य मध्य उपायं अस्वपक्षां पादपक्षे आचमनं समर्पयामि नमस्कार। ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णवे नमः मधुसूदनाय नमः विक्रमाय नमः वामनाय नमः रुद्राय नमः।